ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ వారమంతయు ప్రభువా 70వ కీర్తనతో ప్రారంభించి మరి ఆ చివరి మాటను తీసుకుని మాకు తెలియకుండానే 40వ కీర్తనలోకి వచ్చి మరి 40 కీర్తనలోని వివిధ భాగాలను నేను ధ్యానం చేస్తూ వచ్చాం. చివరి భాగానికి వచ్చేసరికి ఈ 40వ కీర్తనకు 70వ కీర్తనకు ఉన్న సంబంధం మేము చూడగలిగాం. మరి ఈ 2 కీర్తనల ధ్యానం గురించి నడిపించింది మీరే, అది మీకు తెలుసు. మేము ముందుగా తలంచింది కాదు, ఊహించింది కాదు, మీరే మమ్మల్ని నడిపించారు. ఎందుకు నడిపించారంటే ఆ కీర్తనకారుడు వ్యక్తపరిచిన ఆ విశ్వాసము మా జీవితాల్లో పెంపొందించబడాలి అని. మా జీవితాల్లో ఎంతో కాలంగా మరి ఉంచబడిన సమస్యలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అనారోగ్యతలు, విడిపించబడలేని సమస్యలు మా జీవితాల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. అవి విడిపించబడలేక, వాటిని భరించలేక, వాటిలోంచి బయటికి రాలేక అనేక దినాలుగా ప్రార్థన చేసినప్పటికీ మాకు జవాబు రాలేదే అన్న కొంత బాధ, ఆందోళన, కొన్నిసార్లు దాన్ని బట్టి అల్ప విశ్వాసం కూడా కలుగుతున్న అనుభవాల మధ్య ఇక మా బ్రతికింతేలే, ఈ సమస్య తొలగించబడదులే, మా దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదులే, దీనితోనే మా జీవితము ముగిసిపోతుంది అనే నిస్సహాయ స్థితిలో మేముండగా నిరీక్షణ పెంపొందింప చేయడానికి ఈ వాక్య భాగాన్ని మాకు చూపించారు. యెహోవా కొరకు సహనముతో ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి అనే వాస్తవికతను మాకు తెలియజేశారు. అవును, మా ప్రియులు అనేక మంది గురించి మాసాలుగా, సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది సమస్యలు చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేకపోయారు. కానీ మేము విన్నా వినకపోయినా ఆలకించగల శక్తి గల దేవుడవు నీవు మాత్రమే. కొన్ని సమస్యలు పెదవుల్లోంచి బయటికి వస్తాయి, కొన్ని సమస్యలు అంతరంగంలో గూడు కట్టుకొని పోయి బయటికి కన్నీటి ద్వారా బయటికి కనిపిస్తుంటాయి, కానీ వినిపించవు. కన్నీటిని బయటికి పంపిస్తాయి, కానీ ఆ బాధను నోటి ద్వారా బయటికి రప్పించవు. అటువంటి అనుభవాల మధ్య అనేక మంది తమ బాధను తమలోనే దిగమింగుకొని తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ ఆరోగ్యం గురించి, తమ జీవనం గురించి, తమ బిడ్డల గురించి, తమ కుటుంబాల గురించి, కొంతమంది ఆర్థిక సంబంధ ఇబ్బందుల గురించి ప్రార్థించి అలసిపోయిన అనుభవాలు మాలో ఉన్నాయేమో, కానీ ప్రభా నీవు మాత్రం నిరీక్షిస్తూనే ఉంటావు. అలసిపోయిన నేపథ్యంలో మా విశ్వాసం సన్నగిల్లుతుంది, కానీ మా విశ్వాసం పెంపొందించబడాలని ప్రభా నీవు కోరుకుంటుంటావు. నీవు ఒక సమస్య నా జీవితంలో అనుమతించావంటే దానికి కారణం నా విశ్వాసం పెరగాలని, తద్వారా నీ అద్భుత శక్తిని నేను రుచి చూడాలని. టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ టు స్ట్రెంగ్థెన్ మై ఫెయిత్. కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంపుదల కొరకై నీవు నిరీక్షిస్తున్నావన్న వాస్తవాన్ని గమనించి మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని మా జీవితాల్లో మా సమస్యలోంచి విడిపించబడగలిగిన అద్భుతము జరిగించబడినట్లుగా మీ కృప అనుగ్రహించండి. ప్రభువా, కైండ్లీ మేనిఫెస్ట్ యువర్ లవ్, యువర్ పవర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో, నా శరీరంలో, నా కుటుంబంలో, నేను ప్రేమించిన వారిలో నీ శక్తి ప్రదర్శించబడాలి. ఆ శక్తిని ప్రదర్శించబడగలిగిన విశ్వాసము వారి జీవితాలను పెంపొందింప చేయబడాలి. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో, ఎవరు ఏ సమస్యలు ఉన్నారో అది మీకు తెలుసు. నా ప్రార్థన చేస్తున్నాను.
ఎంతో కాలంగా ప్రభా నిరీక్షణతో ప్రభా మరి సతమతమవుతూ బాధపడుతూ బలహీనపడుతూ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం. చంద్రపాల్ గారి గురించి, రూతమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్ని సంవత్సరాలుగా ప్రభా చంద్రపాల్ గారు ఆ స్పైనల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు మీకు తెలుసు. రూతమ్మ మరణ పడకలోకి వెళ్ళి బయటికి వచ్చింది. మీ అద్భుత శక్తిని రుచి చూచింది. మరొక సమస్య ఆ బిడ్డ జీవితంలో ప్రవేశించింది. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుని, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని చెప్పిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటుంది. అటువంటి అద్భుతమైన సాక్ష్యం వారి జీవితంలో కలుగునట్లుగా మీ కృప దయచేయండి. వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి మీ తోడ్పడి వచ్చేయండి. కడప శ్రీరామ్, రాజేశ్వరి ప్రభా మహమ్మారి, భయంకరమైన ఆ క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. అలాగే నతనల్ గారి ప్రభా చిన్న సమస్య వారి జీవితంలో ప్రవేశించింది. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా ప్రభా వారి జీవితాలు అద్భుతాలు జరిగించమని వేడుకోండి. యశ్వంత్ విషయంలో మీరు చేసే అద్భుతాన్ని బట్టి మీకు స్తుతులు తెలుసు. అదే అద్భుతం ప్రభా ప్రమేల గారి కుమారులు కూడా జరగాలి. జరగాలంటే ఆ కుటుంబంలో ఆ విశ్వాసం పెరగాలి. ఆ కుమారులో విశ్వాసం కావాలి, ఆ తండ్రిలో విశ్వాసం కావాలి, ఆ తల్లిలో విశ్వాసం కావాలి. ఆ కుటుంబం అంతా కూడా ప్రభా విశ్వాసముతో నీ ఎదుట పెనుగులాడాలి. ఆ అద్భుతము జరిగేంత విశ్వాసం వారిలో పెరగాలి. కాబట్టి వారిలో అపనమ్మకం ఉండకుండా వారి విశ్వాసాన్ని మీరే పెంపొందింపచేయమని విజ్ఞాపన చేస్తుంది. ప్రభా మా గొప్ప తండ్రి, మా జీవితాల్లో ప్రభా ఎవరిలో ఏ సమస్య ఉన్నాయో, కేవలం ఆరోగ్య సమస్యలే కాదు నాయన, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కొంతమందిలో అసమాధాన స్థితిగతులు ఉన్నాయి, కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, భార్యాభర్తలకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఇబ్బందికరమైన స్థితిగతులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం నాన్న, సహాయం చేయండి ప్రభా. నాకు తెలిసినవి మాత్రమే నీ ఎదురుకు చెప్పాను ప్రభా. చాలామంది జీవితాల్లో మాకు తెలియనివి, వారు వ్యక్తపరచలేనివి, ఆ బాధ గూడు కట్టుకున్న బాధతో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రభా. ఆలస్యం చేయకుమి అంటూ చేయబడిన ప్రార్థన బట్టి వారి జీవితాల్లో ప్రభా నీ అద్భుతాన్ని జరిగించి మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైనా కేబీ జయకుమార్ గారు, రూబేన్ గారు, అదే రీతిగా నాయన మరి వసంతమ్మ గారు, దేవర్మ గారు, విజయేశ్వరాయ్ గారు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెన కృమరిపచ్చి సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, దేవానందం గారి గురించి, జయలక్ష్మీబాయి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ కృప అనుగ్రహించున్నాను. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి, ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, పౌలయ్య గురించి, సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. రవికుమార్ యొక్క తల్లి నిమిత్తము, విజయశేఖర్ గారి తల్లి గారి నిమిత్తం, శరత్ గారి తల్లి గారి నిమిత్తం, సులోచన యొక్క తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి. ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రభా ఎంతమంది ప్రతిరోజు ప్రభా మరి భారతదేశంతో 5,000 మించి ప్రతిరోజు 5,000 పైన వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభా సంఖ్య 60 లక్షల వరకు దాటిపోయింది. ఈ విపరీతమైన పరిస్థితుల మధ్య ప్రపంచంలోని ప్రతి విశ్వాసి తన విశ్వాసాన్ని పెంపొందింపచేసుకుని ఈ రక్షణ సారూప్యంలోకి రాగలిగినట్టు మీ కృప దయచేయండి. వైద్య బృందానికి మీరు తోడుగా ఉండండి. పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు మీరు తోడుగా ఉండండి. ఈ పరిస్థితులను ప్రభా సానుకూలపరచబడి తిరిగి ప్రభా మేమందరం కలిసి నీవు మాకు అనుగ్రహించిన దివ్యమైన మందిరంలో ప్రభా ఆరాధించే అద్భుతమైన అవకాశం మాకు అనుగ్రహించి వేడుకోండి. నెల్లూరు వెళ్ళడానికి ప్రభా మేము ప్రయత్నం చేస్తుండగా దానికి మార్గం సరళం చేయని వేడుకుంటున్నాం. శ్రీమతి విక్టోరియా గారి ప్రభా మరి సోదరుడు ప్రభా ఆయన ఈ లోకాన్ని విడిచాడు. కుటుంబానికి మీరే నెమ్మది ఆదరణ అనుగ్రహించి మీకు జ్ఞాపకం చేస్తాం. దేవరాజు ఊలా గారి కుమారుడు విషయంలో జరిగిన అద్భుతాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. అద్భుత సాక్ష్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా మరి మా కుటుంబాలు వైక్లేషకు అనుగ్రహించిన కుటుంబాల్లో
మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారు, బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి ప్రభావ మీ కృపను పెంచి మీ దీవెన దయచేయమని వేడుకుంటూ మేమందరం కలిసి నిన్ను ఆరాధించే పర్యంతము నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా బలహీనతలో ఉన్న బిడ్డలకు, వారి నెమ్మదికి, వారి స్వస్థతకి, మన జీవితాల్లో మరి చాలా కాలంగా పరిష్కారం లేకున్న సమస్యకు వాటి యొక్క నిజమైన శాశ్వతమైన ఆనందకర పరిష్కారానికి, కరోనా పేషెంట్స్కు వారి స్వస్థతకు సదాతో లేని కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.